Welcome to Cartoon Land. అలాగే మరుసటి రోజు బుడ్డు, ధాత్రి మరియు రాధ అందరూ ఒక చోట గుమిగూడారు. బుడ్డు మాట్లాడుతూ, నాకు చాలా బోరుగా ఉంది. ఈరోజు ఎక్కడికైనా వెళ్దామా? అని అడిగాడు. అవును, నేను కూడా అదే అనుకుంటున్నా అని రాధ చెప్పింది. అంతలో బుడ్డు, వారి నానమ్మ అటువైపు వస్తుండటం గమనించాడు. అందరూ వారి నానమ్మ దగ్గరికి వెళ్లి, నానమ్మా, ఎక్కడికి వెళ్తున్నావ్? అని అడిగారు. దానికి నానమ్మ, నేను గోశాలకి వెళ్తున్నాను అని సమాధానం ఇచ్చింది. అప్పుడు పిల్లలు, మీతో పాటు మేము వస్తాం అని మారం చేశారు. నానమ్మ, చేసేదేమీ లేక, సరే పదండి అంటూ పిల్లల్ని గోశాలకి తీసుకెళ్ళింది. అందరూ గోశాలకి చేరుకున్నారు. అక్కడ నానమ్మ ఒక ఆవును చూపిస్తూ, చూడండి పిల్లలు, దీని పేరు లక్ష్మి. ఇది రోజుకి 10 లీటర్ల పాలు ఇస్తుంది, తెలుసా? అని చెప్పింది. బుడ్డు, రాధ మరియు ధాత్రి అందరూ ఆవులను చూసి ఎంతో సంతోషించారు. బుడ్డు ఒక ఆవు నుండి పాలను సేకరించాడు. రాధ మరియు ధాత్రి ఆవులకు గడ్డి ఇస్తున్నారు. ఇలా ఉండగా బుడ్డు, వారి తాత దగ్గరలో ఉన్న టమాటా తోటవైపు వెళ్లడం చూస్తాడు. ధాత్రి, రాధ, రండి, మనం తాత దగ్గరకు వెళ్ళుదాం అని అరుస్తూ చెబుతాడు. అందరూ పరుగు పెట్టుకుంటూ టమాటా తోటలకి వెళ్తారు. తాత వాళ్లను ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటి, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అని అడిగాడు. అప్పుడు బుడ్డు, తాతయ్య, మేము ఇక్కడ కొద్దిసేపు ఉంటాం. మాకు ఏదైనా ఒక పని చెప్పండి, మేము మీకు సహాయం చేస్తాం అని చెప్పాడు. దానికి తాతయ్య, ఓహ్, సరే అయితే, ఇక్కడ ఉన్న టమాటాల్లో బాగా పెద్దగా, ఎర్రగా ఉన్న టమాటాలను కోయండి అని చెప్పాడు. బుడ్డు, ధాత్రి మరియు రాధ అందరూ పెద్దగా, ఎర్రగా ఉన్న టమాటాలను వెతికి కోయడంలో నిమగ్నమయ్యారు. కాసేపటికి వారు కోసిన టమాటాలను ఒక పెద్ద బుట్టలో వేశారు. అది చూసి తాత ఆశ్చర్యపోతూ, అరే పిల్లలు, ఎన్ని టమాటాలు కోశారు! చాలా మంచి పని చేశారు అని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత తాతయ్య, ఇదిగో భోజనం, అందరూ కలసి తినండి అని పిల్లలకు భోజనం పెట్టాడు. వాళ్ళు దాన్ని అందరూ పంచుకొని, ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో టమాటా తోట మధ్యలో కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. ఆ తర్వాత ధాత్రి తోటలో ఉన్న నీల పాంపు దగ్గరకు వెళ్లి ఆడుకుంటూ ఉంటుంది. అది చూసి బుడ్డు, రాధ కూడా వచ్చి ఆడుకుంటారు. అంతలో బుడ్డు, వారి నానమ్మ వస్తుంది. వచ్చి ధాత్రిని పిలిచి, ఏంటి, మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? అరే అమ్మా, కంగారు పడుతుందని కదా! త్వరగా ఇంటికి వెళ్ళండి అని చెప్తుంది. దానికి ధాత్రి, సరే నానమ్మ, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పింది. అందరూ ఇంటికి బయలుదేరుతుండగా తాతయ్య బుడ్డును పిలిచి, ఇదిగో నాన్నా, టమాటాలు తీసుకో, ఇవి ఇంటికి తీసుకెళ్లి అమ్మకు ఇవ్వు అని చెప్పాడు. అలాగే రాధాకు కూడా కొన్ని టమాటాలు ఇచ్చాడు. రాధ చాలా సంతోషిస్తుంది. ఇక అందరూ ఆ టమాటాలను తీసుకెళ్లి ఇంటికి వెళ్లారు.